చాలా బాధాకరం అన్న. ఏదైతే బోధన్ మండలం బిగ్నెల్లి గ్రామానికి సంబంధించినటువంటి జీపీ కార్మికులు వాళ్ళు చాలా పేద కుటుంబానికి చెందిన వ్యక్తులు. వాస్తవంగా వాళ్ళు వాళ్ళకి సంబంధం లేనటువంటి పనిని మరి ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ జీపీ సెక్రటరీ కావచ్చు, ఈ ఎలక్ట్రీషియన్ పోల్లు వేయడం అనేది జీపీ కార్మికుల యొక్క పని కాదు. అయినప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా వారి చేత ఏదైతే కల్దుర్గిలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ నుండి పరిమితికి మించి వాస్తవంగా ఒక ట్రాక్టర్లో కేవలం 4కు మించి ఎలక్ట్రికల్ పోల్ని తీసుకుపోవడానికి వీలు లేదు. కానీ వీటిని ఈ నిబంధనలను తుంగలో తొక్కి ఏమవుతుందిలే అని ఒక నిర్లక్ష్యపూరిత ధోరణి వల్ల ఈరోజు 2 కార్మికులు విగత జీవులుగా పడి ఉండడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు వాళ్ళు పొట్టకూటి కోసం పనిచేసే కార్మికులు, వాళ్ళకు జీతాలు కూడా సరిగా రాని కార్మికులు. ఇప్పుడు పంచాయతీ కార్మికులకు సుమారు 4-5 నెలల నుండి జీతాలు కూడా లేవు. జీతాలు ఇవ్వడమే కాకుండా సరిగా మళ్ళీ అదనపు పనిలో భారంగా వాళ్ళు విధి నిర్వహణలో చనిపోలేదు, అదనపు పని చేస్తూ చనిపోయారు. వీళ్ళతో అదనపు పనులు చేసినటువంటి సెక్రటరీ కావచ్చు, ఆ ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మేము క్లుప్తంగా చెప్తా ఉన్నాం, ఇది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అనుక్షణం అణువున ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడతా ఉంది. కాబట్టి మేము ఇప్పుడు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మాకు ప్రధానంగా ఏం కావాలి అంటే ఆ కుటుంబాలకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఒక చనిపోయినటువంటి ఒక యాదవ్ కుటుంబానికి, చనిపోయినటువంటి ఒక బాలాజీ కుటుంబానికి, ఒకరికి 3 పిల్లలు, ఒకరికి ఒక కొడుకు, చిన్న కొడుకు ఉండడం జరిగింది. ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కే చనిపోయినారు, వాళ్ళు రోడ్డున పడ్డట్టు అయిపోయింది. కాబట్టి వారిని ఆదుకునే విధంగా మేము కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది మా డిమాండే కాదు, కుటుంబ సభ్యులతో మాట్లాడి మేము చెప్తా ఉన్నాం. మీ ప్రెస్ ముఖంగా ఆ చనిపోయిన ప్రతి ఒక్కొక్క కుటుంబానికి సుమారు 50 లక్షలు పరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే వాళ్ళు ఎట్లా దళిత సోదరులు, వాళ్ళకు ఎటువంటి ఆధారం లేదు. ప్రభుత్వం తరఫున కూడా చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే వాళ్ళ కుటుంబంలో అర్హత ఉన్న వ్యక్తులకి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఒక మానవత దృక్పథంతో ఏం కోరుతున్నామంటే వాళ్ళకి ఇండ్లు కూడా లేవు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి జీతాలు రాక అది లేక వాళ్ళు ఇండ్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒక మానవత దృక్పథంతో ఆలోచించి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం 4 గంటలకి సంఘటన జరిగితే ఇప్పటి వరకు కానీ ఒక సబ్ కలెక్టర్ కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ రాకపోవడం, వారిని పరామర్శించకపోవడం నిజంగా శోచనీయం, ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వారి వద్దకు వచ్చి వారి యొక్క బాధను ఆలకించి వారికి ఏం న్యాయం చేయాలనో చేయాల్సిందిగా మా బీఎస్పీ పార్టీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.